రీసెంట్‌గా వైజాగ్‌లో హస్బెండ్ ప్రెగ్నెంట్ వుమెన్‌ని చంపడం జరిగింది. సో, ఎందుకు చంపిన గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నవీన్07 యూట్యూబ్ ఛానల్. అయితే దువ్వాడకు చెందిన 28 సంవత్సరాల జ్ఞానేశ్వర్ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో పని చేయడం జరుగుతుంది. సో, ఈయనకి 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. సో, వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈయన బెంగళూరులో జాబ్ చేస్తున్నానని చెప్పారు. కానీ ఈయన మాత్రం బెంగళూరులో కాదు, వైజాగ్లో జాబ్ చేయడం జరుగుతుంది. అయితే 27 సంవత్సరాల అనుష, ఈమె హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈమె ఫాదర్ 4 ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది. అండ్ ఈమె తల్లి మాత్రం హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతుంది. ఈమె హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడే జ్ఞానేశ్వర్ ఈమెను లవ్ చేయడం జరిగింది. సో, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. అండ్ జ్ఞానేశ్వర్ ఏమన్నాడంటే అనుషతోటి మనం ఎంజాయ్ చేద్దామంటే, ఆమె ఏమన్నదంటే మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఎంజాయ్ చేసాడు ఏమన్నా. సో, దాని తర్వాతనే ఏమన్నా చేసుకుందామంటే, సో ఈయన కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, దాని తర్వాత ఒప్పుకున్నాడు. అయితే మ్యారేజ్ చేసుకుందామని డిసెంబర్ 2022 10వ తారీఖున ఈయన ఆర్య సమాజ్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిఎం పాలెం ఆర్టీసీ డిపో పక్కన మధురవాడ నగర్లో వీళ్ళు ఒక రెంట్ హౌస్ తీసుకొని అక్కడనే ఉండడం జరిగింది. అయితే ఈయన మ్యారేజ్ చేసుకునేది ఇలా జ్ఞానేశ్వరి యొక్క పేరెంట్స్కి తెలియదు. జస్ట్ అనుష వాళ్ళ పేరెంట్స్కి, బంధువులకి అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు కొన్ని రోజులు మంచిగా ఉన్నారు. దాని తర్వాత ఈయనకి ఆమెతోటి కలిసి ఉండడం నచ్చలేదు. ఎందుకంటే ఈయన ఇంకొక ఆమెతోటి వివాహం చేసుకోవాలని ఫిక్స్ కావడం జరిగింది. అయితే ఈయన ఎలాగైనా ఈమెని వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే టైంలో ఈమె ప్రెగ్నెంట్ కావడం జరిగింది. అయితే ఈయన తరచుగా ఈమెతో గొడవ పడడం, అండ్ నాకు క్యాన్సర్ ఉంది, సో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో నాకు క్యాన్సర్ ఉంది, నేను త్వరలోనే చనిపోతాను, సో నువ్వు మన ఇద్దరం విడిపోదాం, సో నీకు లైఫ్ ఉందని కూడా చెప్తే ఆమె కూడా చావైనా ఏమైనా నీతో ఉంటా అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఎట్లయినా నాతోటి కలిసే ఉండాలనుకుంటుంది. సో నేను ఏ విధంగా ఈమెని నా దగ్గర నుంచి దూరంగా పెట్టాలని ప్రయత్నించాను. అది ఆయనతోటి కాలేదు. సో దాని తర్వాత ఈయన చాలా ప్లాన్స్ చేయడం జరిగింది. సో అయినా కూడా అవన్నీ ఫెయిల్ కావడం జరిగింది. ఆయన మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పిండంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకున్న మా పేరెంట్స్కి నచ్చేది, సో వాళ్ళిద్దరు మనల్ని చంపేస్తారు, సో నిన్ను చంపేస్తారు, సో దానివల్ల మన ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్తే ఆమె మాత్రం ఏమైనా మన ఇద్దరం కలిసే ఉందాం, సో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, ఓకే మన ఇద్దరం కలిసే ఉందాం అనుకుండా చెప్పడం జరిగింది. దాంతో ఈయనకి ఇంకా టెన్షన్ విరిగిపోయింది. అయితే ప్రెగ్నెంట్ డెలివరీ టైం వచ్చింది. వీళ్ళు డైలీ చెకప్కి రేణుకాన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎప్పుడు డాక్టర్ చెక్ చేస్తూనే ఉండేది. అనుష వాళ్ళ పేరెంట్స్కి తెలుసు ఏంటంటే అనుష ప్రెగ్నెంట్ టైం దగ్గరకు వచ్చింది, డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి సో ఈమెకి తోడు ఉండాలని. అయితే సండే మార్నింగ్ 11 o'clockకి అనుష వాళ్ళ అమ్మమ్మ రావడం జరిగింది. సో అప్పుడే వాళ్ళ అమ్మమ్మ వచ్చి రాగానే ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముగ్గురు లంచ్ చేయడం జరిగింది. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అండ్ జ్ఞానేశ్వర్ అండ్ అనుష ఇద్దరు బయటకి 4 o'clockకి వెళ్ళడం జరిగింది. అట్లా బయట తిరిగి రావడం 6-7కి ఆ టైంకి ఇంటికి రావడం జరిగింది. సో దాని తర్వాత 7కి చెకప్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు రేణుక హాస్పిటల్ డాక్టర్ చెప్పడం జరిగింది ఏమనంటే, ఇమీడియట్గా మీరు జాయిన్ కావాలా, ఎందుకంటే డెలివరీ టైం దగ్గర ఉంది, మేబీ ఈ రోజైనా రేపైనా డెలివరీ కావచ్చు, సో ఇమీడియట్ జాయిన్ అయితే బాగుంటుంది అంటే అప్పుడు జ్ఞానేశ్వర్ ఏమన్నారంటే, ఈరోజు సండే కాబట్టి సో రేపు మార్నింగ్ మేము వచ్చి జాయిన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో దాని తర్వాత 9కి వీళ్ళు డిన్నర్ చేసి వాళ్ళ అమ్మమ్మని వేరే రూమ్లో పడుకోబెట్టడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళిద్దరు జ్ఞానేశ్వర్ అండ్ అనుష వీళ్ళిద్దరు ఒకటే రూమ్లో పడుకోవడం జరిగింది. సో నైట్ 11 దాకా అనుష వాళ్ళ చెల్లితోటి అండ్ మాట్లాడడం జరిగింది, స్టేటస్ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ వేరే రూమ్లో పడుకున్నది కదా, 11 తర్వాతనే జ్ఞానేశ్వరం అనుష యొక్క గొంతు పిసుకడం జరిగింది. దాంతో ఆమె స్పృహ కోల్పోవడం జరిగింది. డెలివరీ టైంకి దగ్గర ఉంది. సో ఆమెకి బయటకి గట్టిగా పిలవాలన్నా కష్టమవుతుంది, అరవాలన్నా కష్టమవుతుంది. సో ఎందుకంటే డెలివరీ టైం రేపే కాబట్టి, సో అందుకే ఆమె ఆయన గొంతు పిసికినా మాట్లాడలేదు, అంత అరవలేదు, అంత శక్తి కూడా ఉండదు. సో దాని తర్వాత ఒక చున్నీ తీసుకొచ్చి ఆమె గొంతుపై పెట్టి పిసికి చంపేయడం జరిగింది. ఆయన కూడా అడిగితే ఈ విధంగా నేనే చేసేస్తాను సార్, త్రోట్లు చేస్తాను, పెట్టుకొని మెడ పిసికి చంపేస్తాను అన్నట్టు అంటున్నాడు. సో దాని తర్వాత ఆయన ఆమెను చంపిన తర్వాత సో ఇంట్లోనే పడుకోవడం జరిగింది. సో మార్నింగ్ యథావిధిగా సేమ్ యాజ్ యూజువల్గా లేవడం జరిగింది, బ్రష్ చేయడం జరిగింది. సో అనుష వాళ్ళ అమ్మమ్మ వచ్చి అనుషను లేపితే అనుష పలకడం లేదు, కదలడం లేదు.
సో దాంతో ఆమె టెన్షన్గా గట్టిగా అరవడం జరిగింది. పక్క రూమ్లో ఉన్న జ్ఞానేశ్వర్ ఉరికొచ్చి ఆమె కూడా సేమ్ ఏం తెలియనట్టు కూడా భార్యని పిలవడం జరిగింది. సో భార్య కదలకపోవడంతో సో చాలా టెన్షన్ పడి గట్టి అరవడం జరిగింది. ఆ కేకలు విన్న కింద అపార్ట్మెంట్ కింద ఉన్న వాళ్ళు వాచ్మెన్ వాళ్ళ వైఫ్, సో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఇద్దరు వాళ్ళు పైకి రావడం జరిగింది. సో వెంటనే విజయ్ అండ్ కిరణ్ వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్, వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర కారు ఉంది. సో వాళ్ళు ఈమెని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్కి. సో అక్కడ ఏంటంటే ఈమె చనిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే అనుష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గుర్తించింది ఏంటంటే జ్ఞానేశ్వర్ ఫేస్ మీద అన్ని అనుష గోరు గీతలు ఉన్నాయి. సో అదే విధంగా ఈమె బాడీ మొత్తం బ్లాక్ అయింది. ఈమె గొంతు మీద అంతే మార్కులు ఉన్నాయి, అంటే గొంతు విసికి చంపినట్టు అండ్ ఒక చున్నీతోటి బట్టతోటి గొంతు విసికి చంపినట్టు ఉంది అనుకుంటా అక్కడున్న డాక్టర్ చెప్తే, సో అక్కడున్న హాస్పిటల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడున్న పోలీసు వాళ్ళు వచ్చి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇది అనుమానాస్పదమైన మరణం కాదు, ఇది ఖచ్చితంగా మర్డర్ అని వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దాంతో వీళ్ళు కేజీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో అక్కడ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. దాని తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ పోలీస్ వాళ్ళకి హస్బెండ్ చనిపోయిన భార్య మీద, భార్య చనిపోయిన హస్బెండ్ మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో దాంతో భార్య చనిపోగానే ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు జ్ఞానేశ్వర్ ఒప్పుకోవడం జరిగింది. సార్ నేనే నా భార్యని చంపిన, ఎందుకంటే ఈమె ప్రతిసారి అనుమానించడం జరుగుతుంది, ఎవరితో మాట్లాడినా నాతో ఈ విధంగా అనుమానిస్తుంది. సో ఈమె నాకు ఇష్టం లేదు, ఎంజాయ్ కోసం ఈమె లవ్ చేసిన, ఎంజాయ్ తీరిపోయింది. దాని తర్వాత ఈమెని వదిలించుకోవాలని ఈ విధంగా చేసిన సార్ అని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా చంపడం జరిగిందని బియ్యం పాలెం ఏసీపీ అప్పలనాయుడు గారు మీడియాతో చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని హస్బెండ్ని చంపడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా చాలా ఘోరం, ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపడం చాలా నేరం. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. సో ఇంత ఘోరంగా చంపడం చాలా నేరం. సో ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అందరూ కోరుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.